మంచి విష్ణు గారి గురించి అయితే నేనేం చెప్పలేను. ఈ ఏదో కొంచెం యాక్టింగ్ అయితే పర్లేదు బాగానే చేశాడు ఈ టైంలో. కింద అలా ఏం లేదు, వీళ్ళ తెలుగు కూడా సరిగ్గా మాట్లాడాలి. వాళ్ళ పిల్లల డైలాగులు కంటెంట్ కానీ ఫస్ట్ విష్ణు గారు పిల్లల్ని తీసుకొచ్చింది అన్నాడు, కానీ వాళ్ళకి కొంచెం ముందే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకురావాల్సి వచ్చింది. ట్రైనింగ్ సరిగ్గా ఇయ్యక వాళ్ళ డ్యాన్స్ కానీ పిల్లోడు మాత్రం విష్ణు గారు వాళ్ళ బాబు మాత్రం బాగా చేశాడు. డైలాగు వచ్చి రానట్టు చెప్పడం, ఆ ఇంగ్లీషు తెలుగు మిక్స్ కొట్టడం బాగుంది. తర్వాత ప్రభాస్ గారు ఎంట్రీ తర్వాత ఇంకొక్కడు నిజంగా ఎక్కడికో లీలమైపోతాడు. నిజంగా కన్నప్ప భక్తుడు అయిపోతాడు అనమాట. అంత బ్రహ్మాండంగా తీశాడు. ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటో వెటకారంగా ఉంది, ఏంటి సినిమా ఏంటి ఇట్లా రన్నింగ్ చేస్తున్నాడు, ఏంటి ఫైట్లు ఏంటి ఇదేంటి అని అనుకుంటాం. కానీ ఇంకా సెకండ్ హాఫ్ అయితే మాత్రం సెకండ్ హాఫ్ అసలైన సినిమా చెప్పాలంటే. సో ట్రోల్స్కి అయితే అవకాశం లేదు. ఒకవేళ నిజంగా ట్రోల్ చేసుకున్నాడంటే అది పాపం అనమాట అడిగి. ఎందుకంటే వార్ సీన్స్ ఓకే కానీ సెకండ్ హాఫ్ స్టోరీలోకి వెళ్ళిపోతుంది అనమాట. అసలు కన్నప్ప అంటే ఏంటి, అసలు కన్నప్ప కళ్ళు తీసి శివుడికి ఎందుకు పెట్టాడు, అసలు భక్తి అనేది మనం మంచి బట్టలు పెట్టామా పరవన్నం పెట్టామా అనేది శివుడు చూడ్డు. భక్తితో మాంసాహారం పెడతామా, నోట్లోంచి నీళ్లు వేస్తామా, లేకపోతే ఇలాగా రకరకాలుగా ఎన్ని చూపిస్తున్నాం ఏంటనేది మనం ఈ కాళహస్తి గాథ అనే ఒక పాట ఉంది. మన విష్ణు గారు ఇద్దరు అమ్మాయిలు కూడా చేశారు. అలాగే వాళ్ళ అబ్బాయి క్యారెక్టర్ చాలా బ్రహ్మాండంగా చేశారు అనమాట. చిన్న అబ్బాయి తన మామూలుగా थोड़ा था। कैसा लगा आपको मूवी? ओवरऑल में अच्छा था, मूवी अच्छा था। थोड़ा पूरी नॉर्थ ऑडियंस, इंडिया की ऑडियंस देख सकते हैं। और जितना बजट लगा है वो स्क्रीन पे दिखा आपको? हाँ अच्छा है, ग्राफिक्स अच्छा है। हीरो कैसा है? विष्णु हीरो भी अच्छा है, हीरो का एक्टिंग भी अच्छा है। अक्षय कुमार पूरा ग्राफिक्स पूरे जने अच्छा, पूरा स्टोरी भी अच्छा है। थोड़ा मेरे को लगा थोड़ा फर्स्ट हाफ में थोड़ा फाइटिंग ज़्यादा है, मेरे को लगा ऐसा है। पूरा ओवरऑल में अच्छा है सिनेमा, ओवरऑल में अच्छा देखना चाहिए। దండం పెట్టాలి. ఏం సినిమానబ్బా. ఇంతకుముందు ఓంకార్ అనే లఫోట్ గాడు ఇది రామాయణం దియని కానీ ప్రవాసనం తీసుకొని చెడగొట్టిండు. కానీ ఇప్పుడు ఈ మూవీ ఈ డైరెక్టర్ని చూసి నాకు ఒకటే అనిపించింది, మనసులో ఫీల్ ఎట్లా అనిపించింది అంటే లేచి కాలర్ ఎగరేసి మా తెలుగు సినిమా కాదు ఇది, మా తెలుగు భక్త కన్నప్ప ఎవరు తెలుసా? కన్నప్ప అంటే ఒక గిరిజనుడు, అర్థమైందే? గిరిజనుడు అంటే ఎవరు తెలుసా? తక్కువ కులం వ్యక్తి కండ్లతోటి చూసే దేవుడే పరమశివుడు, అర్థమైందా? ఆ కులం ఈ కులం అని కులాల మీద పడి కొంతమంది వేస్ట్ నా కొడుకులు దాడులు చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళకు చంపపెట్టే ఈ మూవీ బరాబర్ చెప్తున్నా. ప్రతి సినిమా చాలా బాగుంది. ఫస్ట్ పాయింట్. రెండవది ఏంటంటే డివోషనల్. మనకి చిన్నప్పుడు మనకు తెలుసు కానీ ఇప్పుడున్న జనరేషన్ తెలియదు సినిమా. ఇది ఇప్పుడున్న జనరేషన్కి కాళహస్తి గురించి విశిష్ట గురించి బాగా చెప్పడం జరిగింది. నిజంగా చాలా బాగుంది. ప్రతి ఒక్కరు చూడదగ్గ సినిమా ఇది. సెకండ్ హాఫే చాలా ప్రభాస్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. సరైన టైంలో సరైన ఎంట్రీ బాగుంది ప్రభాస్ది. దానికోసం ప్లస్ ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ ప్రభాస్ ఎంట్రీ, బట్ దాంట్లో ఉన్న నేరేషన్ కావచ్చు, చెప్పే విధానం కావచ్చు బాగా చెప్పారు. బాగుంది సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఒకసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి సినిమా మాత్రం చాలా బాగుంది. ఈ జనరేషన్కి దేవుడి పట్టి తక్కువ కదా, దేవుడే నమ్మకం సినిమా చూడొచ్చు అంటారా? అంటే భక్తి అనేది ఈ జనరేషన్కి అర్థమయ్యేటట్టుగా తీశారు. పాత స్టోరీ అయినా అది రియల్ స్టోరీ అయినా కూడా కొంచెం అది ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. యాక్టింగ్ ఎవరు బాగా చేశారు? ప్యాడింగ్ ఎక్కువ ఉంది కదా సినిమాలో. యాక్టింగ్ ఎవరు బాగుందంటారు? మంచు విష్ణు చాలా బాగా చేసిన యాక్టింగ్. జనరల్ ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగా చేస్తాడని. చెప్పే కదా, ఒక్కసారి ప్రభాస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి మూవీ యాక్టింగ్ లెవెల్ కానీ బీజిఎమ్స్ కానీ ఏదైనా సీన్స్ అన్నీ ఒక్కొక్కటి ఎలివేషన్లో వెళ్ళిపోయినాయి. ఫస్ట్ హాఫ్ కొంచెం బోరింగ్ అనిపించింది ఆ లవ్ స్టోరీ ఇదంతా. కానీ ఓవరాల్ అందరికీ నచ్చుతుంది సినిమా. హిట్. రేటింగ్ ఎంత ఇస్తారు? 4 ఇస్తారు. ఓవరాల్గా మీకు ఎలా అనిపించింది? మూవీ వాజ్ గుడ్. 500 కోట్లు కలెక్ట్ చేస్తుందని నాకు ఉన్నది.